మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఆదివాణి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి లాంచ్ చేశారనమాట. ఈ ఆదివాణి యాప్ అనేది ఇట్ విల్ సర్వ్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. అంటే ట్రైబల్ భాషల్ని ప్రిజర్వ్ చేయడం కోసం ఇది ఒక ఫౌండేషన్ లాంటి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నింటిని తయారు చేసి ఈ ట్రైబల్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి, ట్రైబల్ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ ఆదివాణి యాప్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్లీ డెడికేటెడ్ యాప్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. అంటే పూర్తి స్థాయిలో ట్రైబల్ లాంగ్వేజెస్ని హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అండ్ హిందీ ఇంగ్లీష్ని ట్రైబల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఈ పనంతా ఈ యాప్ చేస్తా అనమాట. ఈ యాప్ని ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నయా రాయ్పూర్ వీళ్ళందరూ కలిసి తయారు చేశారు. వీళ్ళందరితో పాటు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ ఈ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కలిసి ఈ యాప్ని డెవలప్ చేశారనమాట. ఎందుకంటే ఇంత పెద్ద కన్సోర్టియం ఇక్కడ ఎందుకు అవసరం అంటే, ఒక పక్క టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్, మరోపక్క ఏ రాష్ట్రాలు అయితే ఎక్కువ ట్రైబల్ గ్రూప్స్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రైబల్ లాంగ్వేజ్ని వాటిని అన్నింటినీ ఒక చోట చేర్చడం, తర్వాత ఈ లాంగ్వేజ్ని AI టూల్స్ ద్వారా ఉపయుక్తంగా చేయడం, ఇదంతా చేయడానికి ఒక పెద్ద సిస్టమే కావాలి. అలాంటి సిస్టమే ఆదివాణి యాప్ అనమాట. భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం దాదాపు 10,45,00,000 మంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి దాదాపు 461 ట్రైబల్ లాంగ్వేజ్ ఉన్నాయి. అంతేకాదు 71 డిస్టింక్ట్ ట్రైబల్ మదర్ టంగ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో 42 రకాల ట్రైబల్ భాషలు, ట్రైబల్ మదర్ టంగ్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. అంటే అవి అంతరించిపోతున్నాయి. వాటి కనుక ప్రొటెక్ట్ చేయకపోతే అవి అసలు కనుమరుగైపోతే అసలు ఇంక కనిపించవు అనమాట.